నమస్తేనండి. నాకు ఇంతకుముందు ఫిస్టులా సర్జరీ అయింది. అది మళ్ళీ నాకు రిపీట్ కాగానే నేను నిజామాబాద్‌లో మా సార్ డాక్టర్‌కి రిఫర్ చేస్తే వచ్చాను. ఆహ్, నాకు సర్జరీ చాలా బాగా అయింది. ఒక సర్జరీ అయినాక 1, 2 వీక్సే ఖాళీ లైట్ పెయిన్ ఉండే. కానీ పస్ రావడము ఇవన్నీ ఆగిపోయింది. నౌ ఐ యామ్ ఫీలింగ్ వెరీ బెటర్. సో మీకు ఎట్లాంటి ఫిస్టులా వచ్చిందండి? సరే హై కాంప్లెక్స్ ఫిస్టులా వచ్చిందండి. అది పస్ ఏంటంటే బయటకు రాకుండా లోపలికి పోవడం వల్ల కొంచెం స్టమక్ కొంచెం పెయిన్ అట్లా ఉండే. సర్జరీ చేసిన తర్వాత చాలా బెటర్ ఫీల్ అవుతున్నాను. ఓకే. మీకు అంటే సర్జరీ చేయటం మూలాన మీరు ఏమైనా తిరగకుండా ఉండాల్సిన కండిషన్ కానీ అట్లా ఏం కాలేదండి. ఒక 1 డేనే మామూలుగా రెస్ట్ తీసుకున్నాను. డైలీ యాక్టివిటీస్ ఎప్పటి తిరిగి చేసుకున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం ఏం కాలేదు. ఓకే. మీకు ఇంట్రాయానల్ ఫిస్టులాటమీ అండ్ క్షారకర్మ అనే ప్రొసీజర్ జరిగింది. సో ఆ ప్రొసీజర్ తర్వాత అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత టైం అయింది అది అయిపోయి? ఇప్పుడు ఫిఫ్త్ వీక్ కంప్లీట్ అయిపోయి 6th వీక్ ఉందండి. అసలు సర్జరీ చేసిన ఫీలింగ్ లేకుండానే ఉన్నాను. ఒక 2-3 డేసే కొంచెం సర్జరీ అయినట్టుండే కానీ నా డైలీ యాక్టివిటీస్ మాత్రం బాగానే చేసుకున్నాను. నాకు పెద్ద పెయిన్ ఏం లేదు. ఓకే. ఓవరాల్గా ట్రీట్మెంట్ ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుందండి. మీరు అంతకుముందు ఫిస్టులా సర్జరీ చేయించుకున్నారు. దాంతో పోలిస్తే ఇది ఎట్లా అనిపించింది? దాంతో పోలిస్తే అసలు నా ప్రాబ్లం అంటే పెయిన్లెస్గా క్యూర్ అయినా, అంటే కొంచెం పెయిన్ ఉండే స్టార్టింగ్లో. కానీ నాకు ఏమంటారు ట్రీట్మెంట్ అంటే నా ప్రాబ్లం త్వరగా క్యూర్ అయినట్టు అనిపించింది లాస్ట్ టైంకి ఇప్పటికి. ఓకే. అండ్ కష్టం కూడా ఇప్పుడు తక్కువ, అసలు ఇప్పుడైతే ఏం కష్టం లేదు. ఏం లేదండి, ఏం కష్టం. ఇప్పుడు మీ యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకుంటా ఉన్నారు. నా యాక్టివిటీస్ షాప్ ఉంది. నేను నా షాప్లో యథావిధిగా నేను చేసుకున్నాను వితౌట్ రెస్ట్. ఓకే. అండ్ మీకు హాస్పిటల్లో ఎట్లా ఉంది అంటే రిసీవ్ చేసుకోవడం కానీ? చాలా బాగుందండి. ఓకే. ఏదన్నా స్పెసిఫిక్గా ఏ అంశం ఏదన్నా మీకు నచ్చిందా? నచ్చిందా అంటే నాకు అంటే నేను వేరే హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు కొంచెం చెప్పే భయం కన్నా ఇక్కడ నేను భయం లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే ఫీలింగ్ ఉంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే.